చూసుకుంటే గనక ఎక్కడ చూసినా కూడా అంత వల్గర్ కంటెంట్, అడల్ట్ కంటెంట్, దిక్కుమాలిన కంటెంట్ మనకి ఎక్కువ దర్శనం ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక అచ్చా ఎఫ్ఎం ఒకటి ఫైల్ చేసి కేసు చేస్తేనే సో ఈ అడల్ట్ కంటెంట్ కావచ్చు, ఈ వల్గర్ కంటెంట్ కావచ్చు 100% ఆగిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే సో ఇది నిన్నగాక మొన్న వచ్చింది అచ్చా ఎఫ్ఎం అనేది, నిన్నగాక మొన్న వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే ఆ సోషల్ మీడియా ఓపెన్ చేసినా వేరే ఏం ఓపెన్ చేసినా కూడా అంతా కూడా అడల్ట్ కంటెంట్, వల్గర్ కంటెంట్. సో చూడొచ్చు, ఎవరు కూడా చూడలేని పరిస్థితి. నలుగురిలో కనుక ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇంకేమైనా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి. అంత వల్గర్ గా, అంత డబల్ మీనింగ్ డైలాగులు వస్తున్నాయి. సో మరి ఇప్పుడే వీళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు కూడా నాకు అర్థం కావట్లేదు. సో చూసుకుంటే ఒక అచ్చా ఎఫ్ఎం డబల్ మీనింగ్ ఉంది. సో అచ్చా ఎఫ్ఎం కూడా చాలా కూడా దరిద్రం ఉంది. కానీ అచ్చా ఎఫ్ఎం కంటే ముందు కనుక చూసుకుంటే చాలా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, షార్ట్ వీడియో కావచ్చు, ఫేస్బుక్ లో వచ్చే కొన్ని దిక్కుమాలిన వీడియోలు కావచ్చు, వీటన్నిటిపై కూడా సోషల్ మీడియాలో కూడా అన్నిటిపైన కేసెస్ బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. 100% నేను మాట్లాడతాను. మరి ఎందుకు అంత బూత్ కంటెంట్ చేస్తారో కూడా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ రీచ్ కావాలి, అది వచ్చింది. ఇప్పుడు నీకు ఒక 1000 ఒక 100K ఫాలోవర్స్ వచ్చు, దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది? ఒక 200K ఫాలోవర్స్ వచ్చు, దానివల్ల ఏమి ఉపయోగం ఉందా? ఉద్యమం మీ పేరెంట్స్ చూస్తారు, మీ పిల్లలు చూస్తారు, మీ అన్నలు చూస్తారు, మీ చెల్లెలు చూస్తారు. సో ఏంటి మా వాళ్ళు ఇంత దరిద్రంగా చేస్తారు, ఇంత దారుణంగా చేస్తారు వీడియోలు అని చెప్పేసి వాళ్ళు అనుకోరా? అది ఏది ఉండదు. రీచ్ కావాలి, వ్యూస్ కావాలి, దిక్కుమాలంత ఫేమస్ కావాలని చెప్పేసి అనుకోండి. అని కూడా మనకి ఏ కంటెంట్ అని చెప్పేసి ఒక దిక్కుమాల కంటెంట్ తీసుకొచ్చుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక లేడీస్ సంబంధించిన వాళ్ళని క్రియేట్ చేసి సో వాళ్ళతో ఒక స్టాండప్ కామెడీ షో అని చెప్పి ఏర్పాటు చేసి బండ బూతులు తిప్పించుకుంటా, ఎక్స్పోజింగ్ వీడియోలు చేయించుకుంటూ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ సో మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు కూడా ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. లిటరల్ గా చూసుకుంటే అచ్చా ఎఫ్ఎం మీద కేసెస్ అయిపోతుండే. ఒక అచ్చా ఎఫ్ఎం మీద కేసు కాదు, అచ్చా ఎఫ్ఎం తో పాటు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ అవి కానీ ఇవి కానీ ఎక్కడెక్కడ బూత్ కంటెంట్లు వస్తున్నాయో అక్కడక్కడ చేస్తున్నాయో. సో యాక్చువల్లీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కేసు వేసేసి అడల్ట్ కంటెంట్ వీడియో చేస్తే మాత్రం మేము అలౌ చేయం, సో దిస్ కంటెంట్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ లాగా వచ్చేసి సో వాటిని రిమూవ్ చేస్తేనే తప్పించేసి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ ఇన్స్టాగ్రామ్ చూడలేని పరిస్థితి ఉంది. సో ఈ విధంగా కనుక గవర్నమెంట్ కావచ్చు, ఇంకా వేరే అడ్వకేట్స్ కావచ్చు, పెద్ద అడ్వకేట్ కావచ్చు, సో దీనిపై చర్యలు తీసుకుంటే సో ఈ యొక్క వీటిపైన ఎక్కువ స్పందించి ఎక్కువ రియాక్ట్ అయ్యి సో కేసు వేసి సో ఇలాంటి కంటెంట్ రాకుండా చూస్తే చాలా బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం.